ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు ప్రియులారా. మరి ప్రియులారా, మనము చాలా ఎపిసోడ్లు మాట్లాడుతూ వస్తున్నాము. మరి ప్రియమైన వారలారా, మరి దేవుని వాక్యం మరి ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా మనకు దేవుడు అర్థమయ్యే రీతిగా బైబిల్ గ్రంథాన్ని మనకి రాపించినప్పటికీ మరి చాలామంది క్రైస్తవులు మరి ఉదాహరణకి 4 కుక్కలకి ఒక ఎముక వేసినప్పుడు ఎలాగా గలిబిలి చేసి కొట్లాటలు చేస్తారో ఆ విధంగా మరి దేవుని వాక్యాన్ని చేస్తున్నారని మనము విశ్వసించవచ్చు. ప్రియులారా, మరి దేవుని వాక్యం ఇంత అద్భుతంగా, ఇంత ఆశ్చర్యంగా మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు రాపించినప్పుడు ఎందుకు ఇలా అయిపోతుందో మనకు అర్థం కాదు. కానీ మరి మత్తాయి రాసిన సువార్త 11వ అధ్యాయము, మత్తాయి రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం ప్రియులారా. మత్తాయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభు, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతి మరుగు చేసి పసిబారులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు ప్రియులారా. మత్తాయి సువార్తలో మరి ఏమంటున్నాడంటే, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభు. ఆకాశానికి భూమికి ప్రభు ఎవరు? తండ్రి. మరి తండ్రి అయిన దేవుడు ఒక్కడేనా అంటే కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆకాశానికి భూమికి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆకాశానికి భూమికి తండ్రి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఐక్యతగా ఉండి వీళ్ళు సర్వ సృష్టిని సృష్టించి నరుని నిర్మించారు. వాళ్ళు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదము అని చేసినప్పుడు మరి వాళ్ళు ఒక్క మాటగా వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు ముగ్గురు ఉన్నారు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా దేవుడు రాపిచ్చాడు. అదే మత్తాయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. మత్తాయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయి ఒకని శబ్దం అంటున్నాడు ప్రియులారా. ప్రభు మార్గం ఎవరు? ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభు. మనం అక్కడ ఫస్ట్ మరి మత్తాయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏం చదువుకున్నాం ప్రియులారా? ప్రభు భూమి ఆకాశానికి, తండ్రి భూమి ఆకాశానికి ప్రభు అయి ఉన్నాడు అని అక్కడ చదువుకున్నాం. ఇక్కడ ప్రభు ఎవరు? ప్రభు మార్గం సిద్ధపరచుడు. యేసుక్రీస్తు మార్గానికి సిద్ధపరచడానికి ఎవరు వచ్చారు? యోహాను గారు. ఇక్కడ మనం చదువుకున్నాం. అదే మత్తాయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూసుకుందాం ప్రియులారా. మత్తాయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. మత్తాయి సువార్త 2వ అధ్యాయం. హెరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు దూత పని చేస్తుంది ప్రియులారా. మరి బైబిల్ గ్రంథము మనకు రాకముందు మరి ప్రవక్తలు, దేవుని దూతలు మరి పని చేసేవారు ప్రియులారా. ఎప్పుడైతే ధర్మశాస్త్రం మోషకు ఇచ్చినప్పుడు మనకు బైబిల్ గ్రంథము, తండ్రి అయిన దేవుని వాక్యము, కుమారుడైన దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మనకు బైబిల్ గ్రంథముగా మన కంటి ముందర ఉంది ప్రియులారా. మనం చదువుకొని దీన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఏదో 4 కుక్కలకు ఒక ఎముక వేసినప్పుడు అన్నీ ఆరుచుకుంటూ గలాట చేసుకుంటూ మరి అల్లరి చేస్తూ అలా బైబిల్ని అలా చేయకూడదు ప్రియులారా. సమాధానంగా, శాంతంగా పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని మనము అంగీకరిస్తూ అర్థమయ్యే రీతిగా మనం వాక్యాన్ని చదువుకొని మరి ముందుకు వెళ్ళిపోవాలి ప్రియులారా. చూద్దాం ప్రియులారా. మత్తాయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. మత్తాయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం.
నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక్క చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఈయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనను శోధిస్తున్నాడు సైతానుడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ ప్రభుని, నీ దేవుణ్ణి నువ్వు శోధింపవద్దు అని మత్తయి సువార్త 4:7 మనం చదువుతున్నాం ప్రియుల. చూద్దాం ప్రియులారా, యెషయాకు రాసిన యెషయా గ్రంథం మరి 37 అధ్యాయం 16 యెషయా గ్రంథం 37 యెషయా రాసిన గ్రంథము 37:16. 37 అధ్యాయము 16 కూడా మనం చూద్దాం ప్రియులారా. యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశములను కలగజేసిన ఆదిత్య దేవ నీవే అంటున్నాడు ప్రియులారా. యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశములను కలగజేసిన ఆదిత్య దేవ నీవే, లోకమందు సకల రాజులకు దేవుడవై ఉన్నావు అంటున్నాడు ప్రియులారా. ఈయన ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఉన్నారు ప్రియులారా. అక్కడ మనం ఒక్కరికి తీసుకున్న గుర్తు, ముగ్గురు ఉన్నారు. యెషయా 38:4, యెషయా గ్రంథము యెషయా 38:4. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్యము యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అంటున్నాడు ప్రియులారా. అదే యెషయా గ్రంథము 37 అధ్యాయము 20. అదే యెషయా గ్రంథము 37 అధ్యాయము 20. వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా లోకమందున్న నీవు నిజముగా నీవే ఆదిత్య దేవుడవై యెహోవా, ఆదిత్య దేవుడవైన యెహోవా అంటున్నాడు ప్రియులారా. యెహోవా లోకమందు నీవే నిజముగా నీవే ఆదిత్య దేవుడైన యెహోవా అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ ముగ్గురు ఉన్నారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో దేవుడు వాక్యాన్ని రాపించిన ఈ వాక్యము మనకు కొత్త నిబంధనలో నెరవేర్పు మనకు తెలుస్తుంది ప్రియులారా. ఇక్కడ పాత నిబంధనలో మనకు యేసుక్రీస్తు ప్రభు శరీరసారంగా కనపడకపోయినా మరి వాక్య రూపంలో మరి ప్రవక్తల ద్వారా మాట్లాడినట్లు, మరి దేవదూతలను పంపించి మాట్లాడినట్లు మనకు కనపడుతుంది పాత నిబంధన. మరి కొత్త నిబంధనలో వచ్చే లోపల మరి యేసుక్రీస్తు శరీరధారే మరి సర్వసంపూర్ణుడుగా మన మధ్య నివసించి మరి ఆయన పనులు చేసినట్లు మనకు కొత్త నిబంధనలో స్పష్టంగా ఎక్కడ దేవుడు మాట్లాడాడు, ఎలా ఆయన స్వరూపము, ఆయన మహిమ ఎలా ఉంది అనేది మనకి కొత్త నిబంధనలో అర్థమవుతుంది ప్రియులారా. మనం అర్థం చేసుకునాలని ప్రభుపేట మనవి. చూద్దాం ప్రియులారా, మార్కు సువార్త 12:36. మార్కు సువార్త 12:36 ఏం రాపిచ్చాడు దేవుడు చూద్దాం. మార్కు సువార్త 12:36. నేను నీ శత్రువులకు నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పాను. ఇక్కడ ప్రభువు నా ప్రభుతో చెప్పానని ఎవరు చెప్తున్నారు ప్రియులారా? మరి దావీదు కుమారుడని మనం అనుకుంటున్నాం కదా. ఆయన దావీదు కుమారుడు కాదు, ఆయన ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పరశమున కూర్చున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇద్దరు సమానముగా ఉన్నారు పరలోకంలో. ఇంకొక చూద్దాం ప్రియులారా, ఇంకొక అధ్యాయము లూకా సువార్త, అదే వచనము లూకా సువార్త
20 అధ్యాయము 42 వచనం. లూకా సువార్త 20 అధ్యాయము 42 వచనం. 20:42. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పరిశమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. అక్కడ మార్కు గారు అదే మాట రాశారు, ఇక్కడ లూకా గారు అదే మాట రాశారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎక్కడ తప్పిపోతామని మన జ్ఞాపకం చేస్తూ రాస్తున్నప్పటికీ మనం తప్పిపోతున్నామంటే ఎంత అమాయకులమో మరి సైతానుడు ఎలాగ తారుమారు చేస్తున్నాడో మరి వాక్యాన్ని బట్టి ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తూ అందరికీ ప్రభుపేట శుభాభివందనాలు చెల్లిస్తూ మరి సెలవు.